మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయంతో పవన్ కళ్యాణ్‌కి భారీగా పేరొచ్చింది. అదేంటి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్‌కి పేరు రావటం ఏంటని అనుకుంటున్నారా? వాస్తవానికి మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పేసేసి కొంతమంది నేతలకు షెడ్యూల్ ఇచ్చారు. అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు. ఈ 2 పార్టీలకు సంబంధించి ఆ రాష్ట్రాలు అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి పేరు మోసిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మహారాష్ట్రలో ప్రచారానికి పిలిచారు. అయితే ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్‌ని కూడా ప్రచారానికి పిలిచింది బీజేపీ పార్టీ. చంద్రబాబు నాయుడుని కూడా ప్రచారానికి పిలిచింది. అలాగే తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులను కూడా ఇండియా కూటమి ప్రచారానికి పిలిచింది. ఇదే నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలను వాళ్ళకి డివైడ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కి దాదాపు ఒక 16 నియోజకవర్గాలని డివైడ్ చేసి ఆ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు బీజేపీ అభ్యర్థులకి సపోర్ట్‌గా మాట్లాడాలి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఆయనకి షెడ్యూల్ ఇచ్చి ఆ నియోజకవర్గాల్లో పర్యటన అయితే చేయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు ముంబై సిటీలో కావచ్చు, మిగతా పూణే సిటీలో కావచ్చు, మిగతా కొన్ని జిల్లాల్లో కూడా ఆయన రోడ్ షోలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి ఎందుకు పేరొస్తుందంటే, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆ నియోజకవర్గాలు ఉన్నాయో, ఆ నియోజకవర్గాలన్నిట్లో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. దాంతోపాటు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, శివసేన కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, అలాగే ఎన్సీపీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా బీజేపీ పార్టీ ఉపయోగించుకొని అక్కడ తెలుగు ఓటర్లు కావచ్చు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఫిలిం క్రేజ్ కావచ్చు, ఇవన్నింటినీ యాడ్ చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ఒక వ్యూహం అయితే వేసింది. ఆ బీజేపీ వ్యూహం వేసినటువంటి ఆ రోల్ మాత్రము 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు ఇదే టాపిక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే, గతంలో అంటే ఏపీకి సంబంధించి మనం చూసాం పవన్ కళ్యాణ్ ఎలాంటి రోల్ ప్లేస్ చేశారో, దాంతోపాటు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావచ్చు, ఆయన పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఏదైతే విజయం సాధించాలని చెప్పేసి ఆయన ఒక సంకల్పంగా ముందుకెళ్లారో, అదే సంకల్పాన్ని యాజ్ టీజ్గా ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా వచ్చింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన క్రేజ్ని బీజేపీ ఎలా ఉపయోగించుకోవాలో బాగా పసిగట్టింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయన ఉపయోగించుకున్నారు. మహారాష్ట్రలో కూడా విజయం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ మేనియా చూస్తుంటే, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఇన్సిడెంట్ చూస్తుంటే బీజేపీ పార్టీకి మతిపోతుంది. ఇంత అంటే బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా మహారాష్ట్రలో రిజల్ట్స్ వచ్చాయి. దట్టు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి చాలా నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తామని చెప్పేసి ఆశలు కూడా వదులుకుందంట. ఒక 4-5 నియోజకవర్గాలు అయితే అసలు బీజేపీ గెలవదని చెప్పేసి వాళ్ళకి సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, ఆ 4-5 జిల్లాల్లో కూడా, ఆ 4-5 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పారంట. కానీ ఆ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ విజయం సాధించడంతో అక్కడ ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ పేరు ముందుకొస్తుంది. ఆ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి రోల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మేనియా, పవన్ కళ్యాణ్ స్టామినా ఇప్పుడు బీజేపీ పార్టీకి మరింత ఎక్కువగా అర్థమైందని చెప్పేసి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన విశ్లేషకులు కావచ్చు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది. దాంతోపాటు పవన్ అవసరం ఎక్కడ ఉంటుంది, ఎలా వాడుకోవాలి, ఆయన రాజకీయ పరంగా ఆయనకి ఎలాంటి ప్లేస్మెంట్ ఇవ్వాలనేది మాత్రము బీజేపీ చాలా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. ఇదే పరంపర కొనసాగించుకుంటూ ముందుకెళ్తే మాత్రము రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక మరింత శక్తిగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఒక కీలకంగా ఒక రోల్ పోస్ట్ చేశారు. యాస్టీజ్గా దానికి అనుగుణంగా మహారాష్ట్రలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సో ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సక్సెస్ అవుతున్నారు కాబట్టి బీజేపీ పార్టీ మరింత సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెంబర్ 2 ఎవరని చెప్పాలంటే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన యాక్టివ్నెస్ చూస్తుంటే అంత ఇంపాక్టబుల్గా కూడా కనిపించట్లేదు. సో పవన్ కళ్యాణ్ ఆ రోల్ తీసుకుంటే మాత్రము ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా ఆయనకు మహాశక్తిగా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ ఎదిగారు. మరింత ఎస్టాబ్లిష్ చేయడానికి, మరింత నేతల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, మరింత సీట్లు గెలవడానికి పవన్ కళ్యాణ్కి ఇది ఒక మంచి అవకాశం అని మాత్రము రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.